మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ఈరోజు యోబు గ్రంథము నుంచి యోబు 36వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవనిని తిరస్కారం చెయ్యడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, బలము చేతను శక్తి చేతను కాదు కానీ దేవుడిచ్చు మనసు చేత అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. బలమున్నదని తిరస్కారం చేసే దేవుడు కాదు. చూడండి, మనకు బలమున్నా, మనకు శక్తి ఉన్నా, లేకపోతే ఏదైనా ఉంటే చూడండి, మనం ఏం చేస్తాము? విర్రవీగుతూ ఉంటాం కదా. కానీ దేవుడు అంటాడు, దేవుడు అధిక శక్తిమంతుడైనప్పటికీ ఆయన ఎవరిని తిరస్కారము చెయ్యడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వివేచనాజ్ఞ శక్తి బహు బలమైనది. వివేచన శక్తి అంటే వివేచిస్తాడు, ఆలోచిస్తాడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆయన కదా. ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడైన చూసారా, ఇలాంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. చూడండి, మొదటిగా మీరు ఏ విధమైన కష్టం వచ్చినా, ఎవరైనా నిన్ను తిరస్కరించినా, బాధించినా, వేధిస్తున్నా, లేకపోతే నీ మీద లేని నిందలు మోపుతున్నా, లేకపోతే ఏదైనా నిన్ను మోసం చేస్తున్నా, దేవుని వైపు చూడండి. అలా ఎంతటి వారైనా, ఎవరైనా సరే, ఎంతటి భక్తి భావం కలిగినటువంటి వారైనా, దేవునికి మరి ఎంతగా ఉన్నటువంటి వారు అయినా సరే, కానీ దేవుని ముందు నీవు ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని అప్పుడు నీ పని మీద వెళ్ళు. ఎవరినైనా దేవుడు న్యాయవంతుడు, న్యాయం తీర్చేవాడు, యథార్థవంతుల పక్షాన నిలిచి ఉండేటువంటి దేవుడైన కదా. భక్తిహీనులను ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించేవాడు. భక్తిహీనులను ఎప్పుడు కాపాడంట ఆయన. నువ్వు భక్తిహీనంగా ఉంటున్నావేమో చూడు, ఈరోజు నీకు ఉన్న సమస్యకు, నీకున్న బాధకు, వేదనలకు, శోధనలకు భక్తిహీనులను ఎప్పుడు కూడా కాపాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన దీనులకు న్యాయము జరిగించేవాడు. దీనులకు న్యాయం జరిగించే మహనీయుడు, మహాగణుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలగాలంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఇది చూడండి, చెప్తున్నాడు, ఆలోచన శక్తి. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడంట. బలవంతుడైన దేవుడు ఎవరిని తుడిచివేయడు, అందరినీ చేర్చుకునే దేవుడు. ఆయన మహాకృప, ఆయన వివేచన శక్తి బహు బలమైనదిగా కనపడుతుంది. కాబట్టి కొద్దిగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ యొక్క దాసులు, దాసురాలు, నీ బిడ్డలు, అయ్యా నాయన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధన కాడిని వెరగొట్టి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దీనుల పక్షం నుండి అయ్యా మమ్మల్ని ఆలకించే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు తండ్రి, సర్వాధికారివి, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవాది దేవ, వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు నైనా. అయ్యా, నువ్వు బలవంతుడు అయినప్పటికీ నైనా తండ్రి, అయ్యా మమ్మల్ని వివేచన శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడిని మేము ఆరాధిస్తుండగా మాకు నైనా సహాయం చేయండి. మా గృహాలు దర్శించండి, ప్రతి కాడి విరగొట్టండి, ప్రతి అప్పుల కాడి విరగొట్టండి. మీరే మాట్లాడి సహాయం చేయండి. దీనుల పక్షాన్ని నుండి నైనా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. పేదలను కనికరించండి, రైతులను కనికరించండి, రాజులతో, లీడర్లతో, అధికారులతో మాట్లాడండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి అయ్యా నైనా సంవత్సర దయాకరణ దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని నా ప్రభువైన ప్రియరక్షకుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.